ఈ యొక్క వేప చెట్టు పునర్జన్మ ఎత్తిందని చెప్పేసి భక్తులు ఈ వేప చెట్టుకి మొక్కులు సమర్పిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు అమృతాన్ని తీసుకొని వెళుతున్నప్పుడు కొన్ని చుక్కలు వేప చెట్టుపై పడ్డాయని, అందుకే దానిని దైవశక్తి ఉందని నమ్ముతారు. మహాభారత కాలంలో వేప చెట్టుకు ప్రాముఖ్యత ఉండేవరకు ఉన్నప్పటికీను వేదాలు, పురాణాలు, ఆయుర్వేద గ్రంథాలలో దీనిని సర్వశ్రేష్టమైనటువంటి ఔషధ మొక్కగా ప్రస్తావించారు. అమృతము యొక్క కొన్ని చుక్కలు వేప చెట్టుపై పడడం వల్ల దానికి దైవ గుణములు లభించాయని, అలాగే దైవాలు వేప చెట్టులో ఆశ్రయం పొందాయని కొన్ని పురాణ గాథలు చెప్తున్నాయి. దేవతలకు నివాసంగా దుర్గాదేవి యొక్క సంబంధమైనటువంటి రూపంగా మచూచి దేవత అయినటువంటి శీతలాదేవి వేప చెట్టులో నివసిస్తుందని కొన్ని ప్రాంతాల ప్రజలు విశ్వసిస్తారు. అయితే ఈ యొక్క వేప చెట్టు దాదాపుగా 200 సంవత్సరాలు జీవిస్తుంది. మన భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు. ఉగాది పండగ రోజు వేప పూతతో బెల్లంతో కూడినటువంటి ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. గ్రామ దేవతల విగ్రహాలు తరచూ వేప చెట్టు మొదలు దగ్గర లేదా అని పక్కన నెలకొల్పుతారన్నమాట. ఇదే గ్రామ దేవతలకు ఒక పవిత్రమైనటువంటి స్థలముగా భావించవచ్చు. వేప చెట్టు దాని ఔషధ గుణాల వలన అంటువ్యాధులు దూరంగా ఉంచుతుందని నమ్ముతారు. ఇది గ్రామ దేవతల యొక్క రక్షణ గణములకు అదనపు ప్రాముఖ్యత ఇస్తుందని, ఈ యొక్క వేప చెట్టు దేవతలకు ఆశ్రయము మరియు ఆధ్యాత్మిక శక్తినిస్తుందని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం. అసలు విషయానికి వస్తే ఆషాఢ మాసంలో నీ గుడి వద్ద ఉన్నటువంటి వేప చెట్టు, ఆ దేవత యొక్క విగ్రహాలు కూడా శుభ్రం చేసేదానికి భక్తురాలు రోజువారీ క్రమంలో అదే రోజు ఆమె గారు వచ్చి శుభ్రం చేసేదానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఒక ఆకాశం నుండి ఒక మెరుపు వలె, ఒక ఉరుము వలె అట్లా పడిపోయి అన్నట్టుగా అనిపించింది. కొన్ని సెకండ్ల పాటు ఆమె గారు దిగ్భ్రాంతిపోయారు. ఆ దిగ్భ్రాంతిపోయినటువంటి ఆమె గారు ఒక 5 నిమిషాలు కూడా ఏమిటి ఇట్లా అయింది, ఇట్లా సౌండ్ వచ్చింది అని చెప్పేసి ఒక ఉలిక్కిపాటు లో పడిపోయినటువంటి ఆమె ఒక 5 నిమిషాల తర్వాత నిమ్మళంగా తేరుకొని ఆమె గారు ఆ చెట్టు వైపు చూడగా ఆ చెట్టులో మీదనున్నటువంటి బెరడు ఇట్లా కిందకి జారిపడటం, అదేవిధంగా అదే సమయంలో ఆ బెరడు సందులో నుంచి సైడు కాండము నుంచి చాలా బారైనటువంటి వేళ్ళు రావడం ఆమె గమనించింది. ఇదేమిటి ఇట్లా అయిందని చెప్పేసి చాలా విచారం వ్యక్తం చేసింది. అయితే అదే సమయంలో కొంతమంది భక్తులు అటుగా వెలుచు ఈ వేప చెట్టుని చూశారు. చూసినటువంటి భక్తులు చాలా విచిత్రమైనటువంటి సంఘటనగా భావించారన్నమాట. అయితే తండోపతండాలుగా ప్రజలు వచ్చి మొక్కులు మొక్కి యొక్క వనదేవతకు పూజలు చేయటం ప్రారంభించారు. ఈ చాలా విచిత్రమైనటువంటి సంఘటనగా ఈ యొక్క ప్రజలు భావించటంతో ఈ యొక్క వేప చెట్టు పునర్జన్మ ఎత్తిందని చెప్పేసి ఈ యొక్క భక్తులు చాలా సంతోషంగా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేయటం జరిగింది. కొన్ని ప్రాంతాలలో వేప చెట్టుకి ఇట్లా పాలు కారటం కానీ, ఇట్లా కళ్ళు లెక్క కారటం కానీ, అదేవిధంగా పసుపు కుంకుమ అట్లా పడటం కానీ వేప చెట్టుకి మన కథనాలు విన్నాము ఎన్నో. కానీ ఈ యొక్క వేప చెట్టుకి మర్రి చెట్టు మాదిరిగా వేర్లు రావటం ఏమిటి అని చెప్పేసి ఒక వింత స్వభావంతో ఈ యొక్క వేప చెట్టు ఉందని చెప్పేసి చాలామంది భక్తులు వచ్చి ఈ యొక్క వేప చెట్టుకి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ దేవతలకి నీడగా ఇచ్చేటటువంటి ఈ యొక్క వేప చెట్టు ఈ యొక్క పునర్జన్మ ఎత్తిందని చెప్పేసి భక్తులు ఈ యొక్క వేప చెట్టుకి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
జరుగుతుందన్నమాట. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి అదే నీడనున్నటువంటి ఆ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి కూడా పూజాది కార్యక్రమాలు, మేకలు కోళ్ళు కోసుకొని అమ్మవారికి ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషంగా ఆ యొక్క భక్తులు ఆ మొక్కులను సమర్పించుకోవటం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క వేప చెట్టు చాలా ప్రసిద్ధికరమైనటువంటిదిగా, ఒక విచిత్రమైనటువంటి స్వభావం కలిగిందిగా భక్తులు దీనిని కొనియాడుతున్నారన్నమాట. ఎంతో శ్రద్ధగా ఈ యొక్క వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి భావిస్తే ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.